ಹಾಸ್ಟೆಲ್ಲಾಗೆ ಇದ್ಲು ಸಾ ಅವಳು. ನಮಗೆ ಈ ಥರ ಯಾವ ಮಾಹಿತಿ ಗೊತ್ತಿಲ್ಲ ಸರ್. ಇವಾಗ ನನ್ನ ಮಗಳದ್ದು ಯಾಕೆ ಫೋನ್ ಸ್ವಿಚ್ ಆಫ್ ಆಯ್ತಂತ ಹೇಳಿದಾಗ ಬಂದಾಗ ಹಾಸ್ಟೆಲಲ್ಲೇ ಹೇಳಿದ್ರು ಸರ್. ಹುಡುಗಿ ಮತ್ತೆ 14ನೇ ತಾರೀಕು 10:51 ಇಲ್ಲಿಂದ ಹೊರಟಿದ್ದು ನಂತರದಲ್ಲಿ ಈ ಹಾಸ್ಟೆಲ್ಗೆ ಮತ್ತೆ ಬಂದಿರೋದಿಲ್ಲ. August 14, 2025 చిత్రదుర్గ డిస్టిక్. ఆ డిస్టిక్లోనే గవర్నమెంట్ కాలేజ్లో చదువుతున్న వర్షిత అనే అమ్మాయి తన గవర్నమెంట్ హాస్టల్లోనే ఉంటూ BA సెకండ్ ఇయర్ చదువుతున్న వర్షిత తను ఆ రోజు తన బెడ్ దగ్గర కూర్చొని లెటర్ రాస్తోంది. తనకు ఎలాగో 14th నుంచి లీవ్ కావాలని, 15th ఫ్రైడే కాబట్టి 15, 16, 17 అంటే దాదాపుగా ఒక 3 to 4 days తనకు లీవ్ కావాలని అప్లై చేసుకుంటోంది. వార్డెన్కి కూడా వర్షిత సబ్మిట్ చేసింది. ఆ రోజు దాదాపుగా 2020 కల్లా వర్షిత హాస్టల్లో నుంచి బయటికి వచ్చింది. బయటికి వచ్చిన వర్షిత ఎక్కడికి వెళ్ళింది, ఎందుకని 4 days అయినా వర్షిత వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు, అసలు వర్షితకు ఏం జరిగింది, ఎందుకని వర్షిత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు కూడా వర్షిత మిస్సింగ్ అని కంప్లైంట్ ఫైల్ చేయలేదు, అసలు ఏం జరిగింటుంది, వర్షితకు ఎక్కడైనా ట్రాప్ అయిందా, లేకపోతే తను ఎక్కడికైనా వెళ్ళిపోయిందా, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ ఏవైనా చేశారా, ఇలాంటి అన్ని కోణాలలో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి తేల్చిన విషయం వింటే డెఫినెట్గా మీరు కూడా షాక్ అవుతారు. అండ్ ఆల్సో ఈ కేసులో అట్ లాస్ట్లో కేసు సాల్వ్ అయ్యింది అన్నప్పుడు కూడా పోలీసులు కూడా షాక్ తిన్న విషయాలు అనేవి చాలా ఉన్నాయండి. కేసు అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు కూడా ఎక్కడ స్కిప్ చేయొద్దు ఇలాంటి కేసెస్. హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చిత్రదుర్గ డిస్ట్రిక్ట్ అంటేనే మనకు గుర్తొచ్చేది హీరో దర్శన్ కేసు కదా. ఎస్, అదే ఊరిలో ఇంకొక ఇన్సిడెంట్ అనేది జరిగింది. ఇది వర్షిత ఇన్సిడెంట్. అసలు ఏం జరిగింది, వర్షిత ఎక్కడికి వెళ్ళింది అనేది తెలుసుకోవాలంటే మనం కేసు యొక్క డీటెయిల్స్ ప్రతిదీ క్షుణ్ణంగా తెలుసుకోవాలి. దీనివల్ల కొంతమేర మనకు ఇలాంటి కేసెస్ తెలుసుకోవడం వల్ల జాగ్రత్త పడడం కూడా చాలా వరకు నేర్చుకోవచ్చు. అది ఎలా అంటే అనేది లాస్ట్లో చెప్తాను. సో ఈ వర్షిత కేసు చూస్తే కనుక ఆ అమ్మాయి 10:20 కల్లా బయటికి వెళ్ళిన అమ్మాయి ఇంటికి ఫోన్ చేసింది, నేను ఇలా బయలుదేరుతున్నాను, ఈవినింగ్ బయలుదేరుతాను, నేను మేబీ వాళ్ళ ఇంటికి చిత్రదుర్గ డిస్టిక్కి దాదాపుగా ఒక 2 hours జర్నీ కాబట్టి నేను తొందరగానే వచ్చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేసిన అమ్మాయి ఆ తర్వాత ఫోన్ చేస్తే వాళ్ళ నాన్న వాళ్ళు స్విచ్ ఆఫ్ వస్తుంది. సరే, కొంచెం టెన్షన్లో ఉన్న వాళ్ళ నాన్నగారు ఆ రోజంతా చూసారు, మేబీ ఈవినింగ్ కొంచెం లేట్ అవ్వచ్చేమో, బస్సు కారణంగా దొరకదు కదా అని. ఆ తర్వాత కొంచెం లేట్ అయిన తర్వాత హాస్టల్ వార్డెన్కి ఫోన్ చేశారు August 15th రోజు. ఎందుకు అంటే మేబీ ఆ అమ్మాయి క్లాసెస్ కారణంగా రాలేదేమో, మా అమ్మకు ఇన్ఫామ్ చేయడం మర్చిపోయిందేమో అని ఒక ఉద్దేశంతో కొంచెం టెన్షన్తో మల్లేష్ వాళ్ళ నాన్న పేరు వచ్చేసి వర్షిత వాళ్ళ నాన్న పేరు మల్లేష్, తను ఫోన్ చేశాడు హాస్టల్ వార్డెన్కి. ఇలా వర్షిత ఉందా అండి అని ఫోన్ చేస్తే హాస్టల్ వార్డెను కొంతమేర షాక్ అయ్యి, అదేంటి వర్షిత నిన్న మార్నింగే బయలుదేరింది కదా, ఇంటికి వెళ్తూ ఉన్నానని, నాకు మార్నింగే క్లాసెస్ కూడా అటెండ్ కాను, నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను అని చెప్పి నాకు లీవ్ లెటర్ సబ్మిట్ చేసి తను వెళ్ళిపోయింది అని చెప్పారు వార్డెన్. అయినా మల్లేష్ గారు ఒక్క నిమిషం చూడండి, మేబీ తను రాలేదేమో, మిస్టేక్ అండి తను ఉండిపోయిందేమో అని చెప్తే సరే అనేసి హాస్టల్ వార్డెన్ కూడా తన రూమ్కి వెళ్ళి చెక్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్ని అడిగితే వర్షిత నిన్న మార్నింగే వెళ్ళిపోయింది, అంటే 14th మార్నింగే వెళ్ళిపోయింది అని చెప్పారు. అదే విషయము వార్డెన్ వచ్చి మళ్ళీ వర్షిత వాళ్ళ నాన్నకు చెప్తే ఆయన కొంతమేర తనకు ఏదో అర్థమైంది అన్నట్టుగా, సరే మేడం నేను చూసుకుంటాను, నేను మీరేం కంగారు పడకండి, ఒకవేళ వర్షిత కనుక వస్తే నాకు ఇన్ఫామ్ చేయండి అని తను ఫోన్ పెట్టేశాడు. ఇక్కడితో హాస్టల్ చాప్టర్ అనేది క్లోజ్ అయింది. మరి వర్షిత ఎక్కడికి వెళ్ళింది, ఆ రోజు పొద్దున్న బయలుదేరిన వర్షిత ఇంటికి వెళ్లకుండా ఎక్కడికి వెళ్ళింది, ఇదే మనకు పోలీసులకు ముందు ఉండే ఇప్పుడు సవాల్. ఇదంతా ఇలా జరుగుతూ ఉంటే ప్యారలల్గా ఇంకొక ఇన్సిడెంట్ అనేది ఈ చిత్రదుర్గ డిస్టిక్లోనే జరిగింది. అది కూడా 17th బయటికి వచ్చింది. ఏంటి అంటే ఆ చిత్రదుర్గ డిస్టిక్ నుంచి దావణగిరికి వెళ్ళే హైవే ఒకటి ఉంటుంది, నేషనల్ 48. దాంట్లో ఒక బస్సులో ప్రయాణిస్తున్న మంజునాథ్ అనే వ్యక్తి తను ఒక ధాబా దగ్గర ఆగాడు. ధాబా దగ్గర ఆగి తను వాష్రూమ్ కోసం అనేసి కొంచెం పొదల్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే అక్కడ తనకు కొంచెం మేర స్మెల్ వచ్చింది. ఏంటా అని క్యూరియాసిటీతో తను వెళ్ళి చూస్తే పొదల్లో ఒక బాడీ కనిపించింది, సగం మేర కాలిపోయిన బాడీ. అది చూసిన మంజునాథ్ అండ్ కొంతమంది మనుషులు అక్కడికి వాష్రూమ్ యూజ్ చేసుకోవడానికి వెళ్ళిన వాళ్ళు ధాబా దగ్గరికి వచ్చి ఓనర్ని పోలీసులకు ఇన్ఫార్మ్ చేయమని చెప్పారు. ధాబా ఓనర్ కూడా వచ్చి దాన్ని చెక్ చేసుకొని వెళ్ళి
పోలీసులకు ఇన్ఫామ్ చేశాడు. పోలీసులు విత్ ఇన్ 5 to 10 minutes పోలీసులు అనేది వచ్చేసారు. వచ్చి చెక్ చేస్తే అది దాదాపుగా ఆ బాడీ 80% వరకు కాలిపోయింది. ఆ బాడీ ఎవరిది ఏంటి అనేది తెలుసుకోవడానికి ఎటువంటి క్లూస్ దొరకలేదు. పోలీసులు అనేది ఆ ప్లేస్ అంతా కూడా సెక్యూర్ చేశారు. అండ్ ఆల్సో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. క్లూ టీమ్ అంతా కూడా వచ్చింది. క్లూస్ ఏమైనా దొరుకుతాయేమో అని వాళ్ళు సెర్చ్ చేస్తూ ఉంటే అక్కడ 2 బాటిల్స్ కనిపించాయి. పోలీసులు వాటిని స్మెల్ చూస్తే అది పెట్రోల్ బాటిల్స్ అని తెలిసాయి. కొంతమేర వాళ్ళకు ఒక సొల్యూషన్ అనేది దొరికింది. ఏంటంటే ఈ బాడీని ఎవరో పెట్రోల్ పోసి తగలబెట్టారు, అంతవరకే తెలుసు, అంతే. ఆ బాడీ ఎవరిది, బాడీ ఆనవాళ్ళు కానీ ఏది కానీ లేదు. ఎందుకంటే టోటల్ డ్రెస్ కావచ్చు, స్కిన్ కావచ్చు, అంతా మేర 80% తగలబడిపోయింది. కాబట్టి ఏం చేయాలి అని ఆలోచిస్తున్న క్లూ టీమ్కి ఒక్క క్లూ అనేది దొరికింది. అదేంటంటే బాడీని కొంతమేర సర్చ్ చేస్తున్నప్పుడు తిప్పి చూస్తే బాడీ ఇలా పట్టుకొని ఉండే ప్లేస్ ఏదైతే ఉందో ఈ ప్లేస్ కాలిపోలేదు. ఆ ప్లేస్లో ఒక టాటూ ఉంది. అదే మల్లేష్ అనే టాటూ ఉంది. అది చూసి ఓకే ఇదేదో టాటూ ఉంది సరే అని పోలీసులు పోస్ట్ మార్టం అని వాళ్ళ ప్రాసెస్ అంతా వాళ్ళు స్టార్ట్ చేశారు. ఈ మరుసటి రోజు మల్లేష్ వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం అనేది జరిగింది. ఇంతలోపు పోలీసులు ఈ పోస్ట్ మార్టం ప్రాసెస్ అంతా కూడా చేసుకుంటూ ఏదైనా మిస్సింగ్ కంప్లైంట్ ఉందేమో అని వాళ్ళు ఆరా తీయడం స్టార్ట్ చేశారు. అదే టైంలో ఈ మల్లేష్ వాళ్ళు వచ్చి ఇలా మా పాప మిస్ అయిందని కంప్లైంట్ ఇవ్వడము, అది కూడా 14th నుంచి వెయిట్ చేసి వాళ్ళు వచ్చి 18th కంప్లైంట్ ఇవ్వడము, 17th బాడీ దొరకడము, ఇవన్నీ కూడా ఏదో ఒక డాట్స్ కనెక్ట్ అయినట్టుగా అనిపించి పోలీసులు వాళ్ళ ఫాదర్ని విచారించడం స్టార్ట్ చేశారు. వాళ్ళ ఫాదరు జరిగినది మొత్తం అంటే అమ్మాయి ఫోన్ చేయడము, బయలుదేరకపోవడము, మిస్ అవ్వడము, ఇలా అంతా చెప్పి వాళ్ళకు ఒకరిపైన డౌట్ ఉంది కాబట్టి అదంతా బయటికి తెలిసే ఫ్యామిలీ మర్యాద పోతుంది కాబట్టి మేము చెప్పకుండా ఒకరిని ఫాలో అవుతూ వచ్చాము. బట్ వాళ్ళ దగ్గర నుంచి కూడా మాకు ఎటువంటి స్పందన రాకపోయేసరికి భయం అయ్యి ఏం జరిగిందో అని మేము పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాము అని చెప్పారు. బట్ పోలీసులకి కూడా ఇంకా కొంతమేర ఎక్కడో డౌట్ ఉంది. ఏంటంటే ఇది లవ్ ఇష్యూ, మేబీ వాళ్లకు మర్యాద కోసము ఏదైనా పరువు హత్య చేశారేమో అని పూర్తిగా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇందులో మల్లేష్ వాళ్ళ నాన్న వాళ్ళది పాత్ర ఎటువంటిది లేదు అని తేలి ఆ తర్వాత లవ్ చేసిన వ్యక్తి ఎవరు అంటే వచ్చిన పేరే ఈ చేతన్. ఎవరైతే ఇంటర్ క్లాస్మేట్ అని హాస్టల్కి వచ్చి మాట్లాడేవాడో, ఎవరినైతే వర్షిత లవ్ చేసిందో, ఈ ట్రాక్ అంతా కూడా బయటకు వచ్చిన తర్వాత చేతన్ని కూడా తీసుకుని వచ్చి చిన్న డౌట్తో చేతన్ని విచారించారు. బట్ అప్పటికి చేతన్ చెప్పిన విషయం ఏంటంటే మాకు ఇంట్లో తెలిసింది మేము ఇలా లవ్ చేసుకుంటూ ఉన్నామని, వాళ్ళు 2 ఫ్యామిలీస్ బెదిరించాయి కాబట్టి మేము ఎక్కువగా మాట్లాడుకోవడం లేదు, జస్ట్ ఎప్పుడో ఒకసారి మేము ఇంకా చాలా మిస్ అవుతున్నాము అన్నప్పుడు మాత్రమే మాట్లాడుకునే వాళ్ళము అని చెప్పి ఆ చేతన్ వెళ్ళిపోయాడు. చేతన్ వెళ్ళిపోయిన తర్వాతే పోలీసులకు కాల్ రికార్డ్స్ అనేవి వచ్చాయి. అటు వర్షితాది ఇటు చేతన్ది కాల్ రికార్డ్స్ వచ్చాయి. వచ్చిన వెంటనే పోలీసులు చూసిన షాక్ అయిన విషయం ఏంటి అంటే ఇంతవరకు చేతన్ చెప్పింది అంతా కూడా అబద్ధం. వీళ్ళు ఎంత బెదిరించినా వీళ్ళు మాట్లాడుకోవడం మాత్రం మానలేదు, కలవడం కూడా మానలేదు. ఏ రోజైతే వర్షిత మిస్ అయిందో ఆ రోజు దాదాపుగా మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఎప్పుడైతే వర్షిత మిస్ అయింది అనుకుంటూ ఉన్నారో ఆ టైం నుంచి స్టార్ట్ అయ్యి ఈవినింగ్ వరకు ఈ చేతన్ వర్షితతో పాటే ఉన్నాడు. సరే ఈ క్లూ దొరికింది అని వెంటనే చేతన్ని ఈ క్లూతో తన పైన కేసు వేయొచ్చు అనే ఒకే ఉద్దేశంతో పోలీసులు వాడిని కూడా తీసుకొచ్చారు. కొంతమేర పోలీసుల తరహాలో ఇన్వెస్టిగేషన్ చేస్తే వాడు చెప్పినది ఏంటంటే ఎస్ నేనే వర్షితాను చంపాను, ఆ రోజంతా కూడా నేను వర్షిత కలిసే ఉన్నాము, ఆ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు సినిమా అని, డిన్నర్, లంచ్ అని, కాఫీ డేస్ అని ఇలా అంతా తిరిగి ఈవినింగ్ టైంకి తనను ఒక ప్లేస్కి తీసుకువెళ్ళాను. దాదాపుగా చిత్రదుర్గ నుంచి ఒక 2 to 3 kilometers అవే తీసుకువెళ్ళి ఒక మట్టి రోడ్డు వస్తుంది అక్కడికి లోపలికి తీసుకువెళ్ళాను. అక్కడ స్పాట్ చాలా బాగుంటుంది, అక్కడ ఆకాశం మంచిగా మెరుస్తూ ఉంటుంది కాబట్టి అక్కడ బాగుంటుంది అని చెప్పి తీసుకువెళ్ళాను, చూపించాను, అంతే నాకు తెలుసు, అంతకు మించి నాకేం తెలియదు. ఎందుకు అంటే నాకు క్యాన్సర్ కూడా 3rd stage ఉందని నన్ను వర్షిత అవాయిడ్ చేస్తూ ఉంది. బట్ అది తట్టుకోలేని నేను వర్షిత అని ఎంతో బతిమలాడితే తను ఈ రోజంతా స్పెండ్ చేయడానికి ఒప్పుకుంది. మేబీ తను వచ్చే లోపల నేను ఉంటానో లేదో అని ఒకే ఒక కారణంతో తను నాతో స్పెండ్ చేయడానికి వచ్చింది, అంతకు మించి నాకు ఏమీ తెలియదు అని చెప్పాడు. సరే పోలీసులు అనేది చేతన్ని వదిలేసి వేరే ట్రాక్లోకి వెళ్ళడానికైతే స్టార్ట్ చేస్తున్న టైంలో ఇంకొక మిస్టేక్ ఇక్కడ చేతన్ చేసినది ఏంటి అంటే ఇక పోలీసులు వేరే ట్రాక్లో వెళ్తూ హాస్టల్లో ఉండే ఫ్రెండ్స్ని కూడా కొంచెం విచారించారు. అప్పుడు తెలిసినది ఏంటంటే చేతన్కి క్యాన్సర్ ఉందో లేదో మాకు తెలియదు, చేతన్ అలా వర్షితతో చెప్పమన్నాడు కాబట్టి మేము చెప్పాము అని చెప్పడము. ఆ తర్వాత పోలీసులు మరొక్క మారు చేతన్ని వీడేదో తప్పు చేస్తున్నాడు అనే డౌట్తో మరొక కొంతమేర వాళ్ళ ఫోర్స్ అనేది ఏదైతే ఉంటుందో అదో ఉపయోగిస్తే వాడు చెప్పిన నిజాలు వింటే డెఫినెట్గా పోలీసులు కూడా ఆ రోజు షాక్ అయ్యారు. ఏంటంటే ఎప్పుడైతే
వీడికి క్యాన్సర్ అని వర్షిత వదలపెట్టలేదు. వీడి యొక్క బిహేవియర్ నచ్చక వర్షిత వీడిని దూరం పెట్టడం స్టార్ట్ చేసింది. అది తట్టుకోలేని వీడు ఆ అమ్మాయిని ఎన్నోసార్లు బతిమలాడడము, గొడవలాడడము, ఫోర్స్ చేయడము ఇవన్నీ చేస్తూ ఉంటే అట్ లాస్ట్లో వర్షితకు అంతవరకు కూడా తనకు క్యాన్సర్ లేదని తెలీదు. ఈవెన్ ఈ లోకాల నుంచి వెళ్ళిపోయే వరకు కూడా తనకు క్యాన్సర్ లేదు అని తెలీదు. తెలియకుండానే పాపం వర్షిత చనిపోయింది. ఇక వీడు మాస్టర్ ప్లాన్ ఎలా ఉంది అంటే, ఎప్పుడైతే ఈ వర్షిత వీడు చేతన్ బిహేవియర్ నచ్చక వాళ్ళ ఫ్రెండ్స్ తోటి వేరే ఇంటర్ ఫ్రెండ్స్తో క్లోజ్గా ఉండడము, మాట్లాడడము చేస్తూ వీడిని పక్కకు పెట్టిందో వీడు దాన్ని తీసుకోలేకపోయాడు. ఎలాగైనా సరే వర్షితను దక్కించుకోవాలి, లేకపోతే చంపేయాలి అని డిసైడ్ అయ్యి వీడు ఆ రోజు వర్షిత ఏ రోజైతే హాస్టల్ నుంచి బయటికి వచ్చిందో ఆ రోజే వీడు ప్రీ ప్లాన్డ్గా ఇదంతా కూడా చేశాడు. తనతో పాటు చిత్రదుర్గ నుంచి ఊరి బయటికి తీసుకువెళ్ళడము, ఒక మట్టి రోడ్డు గుండా ఒక బ్రిడ్జ్ దగ్గర నుంచి లోపలికి వెళ్ళి అక్కడ అమ్మాయితో మాట్లాడుతూ మరీ వాళ్ళ మధ్య గొడవ రావడము, ఆ అమ్మాయిని పీక పిసికి చంపేసి శవాన్ని ఈడ్చుకు వెళ్ళి పొదల మధ్యలోకి అక్కడ తాను తెచ్చుకున్న ఆ 2 బాటిల్స్ పెట్రోల్ ఏదైతే ఉందో దాన్ని వేసి తగలబెట్టాడు. బట్ అప్పటికే కొంతమేర వర్షం వచ్చింది, పూర్తిగా తగలబడలేదు అని వాడు ఏం చేశాడు, మరీ ఇంటికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని మరీ పెట్రోల్ తీసుకుని వచ్చి ఇంకొక మారు తగలబెడితే ఆ టైంకి అది 80% మాత్రమే తగలబడింది. ఇక వీడు తగలబడిపోయింది కదా, ఇంకేం నేను దొరకను అని ఇంటికి వచ్చేసాడు. చూశారు కదా, ఒక్క జాలి పడ్డము వర్షిత చేసిన తప్పు. అండ్ ఇలాంటి వాడిని నమ్మి తనతో బయటికి వెళ్ళడము వర్షిత చేసిన తప్పే. వీడి బిహేవియర్ తెలిసి వాడికి మంచి సొల్యూషన్ ఇవ్వకుండా మరీ జాలి పడ్డము వర్షిత చేసిన తప్పే. ఇక్కడ వర్షితది తప్పుంది, చేతన్ది తప్పుంది. ఇది ఈ చేతన్కి ఉండేది ఒక మెంటల్ డిసార్డర్. కావాలంటే చూడండి, కొంతమంది చిన్న ప్రాబ్లం ఉన్నా ఇంత పెద్దగా చూపించి సింపతి కోరుకుంటూ ఉంటారు. నాకు అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను ఇంట్లో మనశ్శాంతిగా ఉండలేకపోతున్నాను, ప్లీజ్ మాతో మాట్లాడరా అని బెక్ చేసుకుంటూ ఉంటారు కొంతమంది. ఇంకొంతమంది లేని డిసీజెస్ని వీడిలాగే చూపించి జాలితో మమ్మల్ని ప్రేమించండి అన్నట్టుగా కన్విన్స్ చేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు చాలా డేంజర్ అండి. ఈ డిసార్డర్ ఉండేవాళ్ళు చాలా డేంజరు. వీళ్ళ పక్కలో ఉంటే మనకు అది దినదిన గండం 100 ఏళ్ల ఆయుష్ అని మన పెద్దవాళ్ళు చెప్తారు చూడండి, అలా ఉంటుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇలాంటి ఫ్రెండ్స్ మీ చుట్టుపక్కల ఎవరైనా ఉంటే చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ వర్షిత కూడా చేసిన తప్పేంటి, తను ఫోకస్ చేసి ఉంటే చదువు పైన మాత్రమే బాగుండేదేమో, తను ఒక కూతురు హాయిగా ఈ పాటికి బతుకుండేదేమో. ఫ్రెండ్స్ చేసిన మిస్టేక్స్ కూడా ఇందులో ఉన్నాయి. మీ ఫ్రెండ్స్ చెప్పారనో ఇంకొకరు చెప్పారనో దయచేసి నమ్మకండి. ఎవరు ఎప్పుడు ఎలా టర్న్ అవుతారో మనకు తెలీదు. మన జాగ్రత్తలో మన సేఫ్టీ మనం మాత్రమే చూసుకోవాలి. ఇది ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఎవరైనా సరే ప్రతి ఒక్కరికి ఈ కాలంలో మెయిన్గా ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది వర్షిత కేసు. ఐ హోప్ మీకు ఇందులో ఏ పార్ట్ అనేది కొంచెం నచ్చింది అనేది, అంటే మీరు దీని యొక్క సొల్యూషన్ ఏ విధంగా తీసుకుంటున్నారు, మీరు ఇలాంటి ఫేజ్లో కనుక ఉంటే ఎలాంటి సొల్యూషన్ వెతుకుతారనేది కింద కమెంట్ చేయండి. అండ్ మీ యొక్క ఒపీనియన్ని కూడా కింద కమెంట్ చేయడం మర్చిపోకండి. రేపు మరి ఒక మంచి వీడియోతో మీ ముందుంటాం. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.